యోహాను లేఖ ఒకటో అధ్యాయం. ఆది నుంచి ఉన్న జీవవాక్కును గురించి మేము విన్నది, మా కళ్ళతో చూచింది, పరిశీలనగా చూచి కనిపెట్టినది, మా చేతులు తాకినది మీకు ప్రకటిస్తున్నాం. ఆ జీవం వెల్లడి అయినది, మేము చూచి దాని గురించి సాక్ష్యం చెబుతున్నాం. తండ్రి దగ్గర ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ శాశ్వత జీవాన్ని మీకు ప్రకటిస్తున్నాం. మీరు మాతో కూడా సహవాసం అనుభవించాలని మేము చూచింది, విన్నది మీకు ప్రకటిస్తున్నాం. మన సహవాసం అయితే ఆ తండ్రితో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో ఉంది. మీ ఆనందం పరిపూర్ణం కావాలని ఈ విషయాలు మీకు రాస్తున్నాం. ఆయన చెప్పగా విని మేము మీకు ప్రకటించే సందేశం ఏమంటే, దేవుడు వెలుగు, ఆయనలో చీకటి అంటూ ఏమీ లేదు. ఆయనతో కూడా మనకు సహవాసం ఉందని చెప్పుకొని చీకటిలో నడుస్తూ ఉంటే మనం అబద్ధం ఆడుతున్నాం, సత్యం ఆచరణలో పెట్టుకోవడం లేదు. కానీ ఆయన వెలుగులో ఉన్నట్టు మనం వెలుగులో నడుస్తూ ఉంటే మనకు పరస్పర సహవాసం ఉంటుంది. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం మనలను ప్రతి పాపం నుంచి శుద్ధి చేస్తుంది. మనం పాపం లేని వారమని చెప్పుకుంటే మనలను మనమే మోసపుచ్చుకుంటున్నాం, మనలో సత్యం ఉండదు. మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన మన పాపాలు క్షమించి అన్యాయం అంతటి నుంచి మనలను శుద్ధి చేస్తాడు. అందుకు ఆయన నమ్మదగినవాడు, న్యాయవంతుడు. ఏ పాపము చేయలేదని మనం చెప్పుకుంటే ఆయనను అబద్ధికుడుగా చేసిన వారం అవుతాం, ఆయన వాక్కు మనలో ఉండదు. యోహాను 2వ అధ్యాయం. నా చిన్నపిల్లలారా, మీరు ఎలాంటి పాపం చేయకుండా ఉండాలని ఈ విషయాలు మీకు రాస్తున్నాను. ఒకవేళ ఎవరైనా పాపం చేస్తే తండ్రి దగ్గర మన తరపున న్యాయవాది ఒకడు మనకున్నాడు, ఆయనే న్యాయవంతుడైన యేసుక్రీస్తు. మన పాపాలకు కరుణాధారమైన బలి కూడా ఆయనే. మన పాపాలకు మాత్రమే కాదు, లోకమంతటికి ఆయన కరుణాధారమైన బలి. మనం ఆయన ఆజ్ఞలు శిరసా వహిస్తూ ఉంటే ఆయనను తెలుసుకొని ఉన్నామని దీనిని బట్టి మనకు తెలుసు. నేను ఆయనను తెలుసుకొని ఉన్నాను అని ఎవరైనా చెప్పి ఆయన ఆజ్ఞలు శిరసా వహించకపోతే అతడు అబద్ధికుడు, అతనిలో సత్యం లేదు. కానీ ఆయన వాక్కుని ఎవరైనా ఆచరిస్తూ ఉంటే నిజంగా ఆ వ్యక్తిలో దేవుని ప్రేమ పరిపూర్ణమైంది. మనం ఆయనలో ఉన్నామని దీన్ని బట్టి మనకు తెలుసు. ఆయనలో నిలిచి ఉంటున్నాను అనే వ్యక్తి ఆయన నడిచినట్టే నడవాలి. సోదరులారా, నేను ఇప్పుడు మీకు రాస్తున్నది మొదటి నుంచి మీకున్న పాత ఆజ్ఞే గాని కొత్తది కాదు. ఈ పాత ఆజ్ఞ మీరు మొదటి నుంచి విన్నవాక్కే, అయినా కొత్త ఆజ్ఞ మీకు రాస్తున్నాను. ఇది ఆయనలో మీలో కూడా సత్యమే. ఎందుకంటే చీకటి పోతూ ఉంది, నిజమైన వెలుగు ప్రకాశిస్తూ ఉంది. తాను వెలుగులో ఉన్నాను అని చెప్పుకుంటూ తన సోదరుణ్ణి ద్వేషించేవాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. తన సోదరుణ్ణి ప్రేమతో చూచేవాడు వెలుగులో ఉన్నాడు. అతనిలో త్రోట్రుపాటు కారణమేదీ లేదు. కానీ తన సోదరుణ్ణి ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకటిలో నడుస్తున్నాడు. ఆ చీకటి అతని కళ్ళకు గుడ్డితనం కలిగించింది కనుక ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో తనకే తెలియదు. చిన్నపిల్లలారా, ఆయన పేరును బట్టి మీ పాపాలకు క్షమాపణ మీకు కలిగింది కనుక మీకు రాస్తున్నాను. తండ్రులారా, ఆది నుంచి ఉన్న ఆయనను మీరు తెలుసుకొని ఉన్నారు కనుక మీకు రాస్తున్నాను. యువకులారా, మీరు దుర్మార్గుని జయించారు కనుక మీకు రాస్తున్నాను. చిన్నపిల్లలారా, తండ్రిని మీరు తెలుసుకొని ఉన్నారు కనుక మీకు రాస్తున్నాను. తండ్రులారా, ఆది నుంచి ఉన్న ఆయనను మీరు తెలుసుకున్నారు కనుక మీకు రాస్తున్నాను. యువకులారా, మీరు బలవంతులు, దేవుని వాక్కు మీలో ఉంది, మీరు దుర్మార్గుని జయించారు కనుక మీకు రాస్తున్నాను. లోకాన్ని కానీ లోకంలో ఉన్న వాటిని కానీ ప్రేమించకండి. ఎవరైనా లోకాన్ని ప్రేమిస్తూ ఉంటే ఆ వ్యక్తిలో పరమతండ్రి ప్రేమ లేదు. ఎందుకంటే లోకంలో ఉన్నదంతా, అంటే శరీర స్వభావం, కోరికలు, కండ్ల కోరికలు, జీవితాన్ని గురించిన బడాయిలు తండ్రి వల్ల కలిగేవి కావు కానీ లోకం వల్లే కలిగేవి. లోకము దాని కోరిక గతించిపోతూ ఉన్నాయి, కానీ దేవుని ఇష్టం నెరవేర్చేవాడు శాశ్వతంగా జీవిస్తాడు. చిన్నపిల్లలారా, ఇది చివరి గడియ. క్రీస్తు విరోధి వస్తాడని విన్నారు కదా. ఇప్పటికే చాలామంది క్రీస్తు విరోధులు బయలుదేరారు. ఇది చివరి గడియ అని దీన్ని బట్టి మనకు తెలుసు. వారు మన మధ్య నుంచే వెళ్ళారు, కానీ వారు మనకు చెందినవారు కారు. ఒకవేళ వారు మనకు చెందిన వారైతే మనతోనే నిలిచి ఉండేవారు.
చెందిన వారైతే మనతోనే నిలిచి ఉండేవారు. కానీ వారిలో ఎవరూ మనకు చెందినవారు కాదని వెల్లడి అయ్యేలా వెళ్ళిపోయారు. మీరైతే పవిత్రుని చేత అభిషేకం పొందినవారు కనుక విషయాలన్నీ తెలిసినవారు. మీకు సత్యం తెలియకపోవడం చేత నేను మీకు రాయడం లేదు గాని మీకు అది తెలుసు. ఏ అబద్ధము సత్యానికి చెందినది కాదు గనుకనే మీకు రాస్తున్నాను. యేసు అభిషిక్తుడు కాడని చెప్పేవాడు తప్ప అబద్ధీకుడెవడు? తండ్రిని కుమారుణ్ణి కాదంటున్న వ్యక్తే క్రీస్తు విరోధి. కుమారుణ్ణి కాదనే వ్యక్తికి తండ్రి లేడు. కుమారుణ్ణి ఒప్పుకొనే వ్యక్తికి తండ్రి కూడా ఉన్నాడు. మీరు మొదటి నుంచి విన్నది మీలో నిలిచేలా చూచుకోండి. మీరు మొదటి నుంచి విన్నది మీలో నిలిస్తే మీరు కుమారునిలోనూ తండ్రిలోనూ నిలుస్తారు. ఆయన మనకు వాగ్దానం చేసినది శాశ్వత జీవమే. మిమ్మల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించే వారిని గురించి ఈ విషయాలు మీకు రాశాను. అయితే ఆయన చేత మీకు అందిన అభిషేకం మీలో నిలిచి ఉంది కనుక ఎవరూ మీకు ఉపదేశించనక్కర్లేదు. ఆ అభిషేకం అన్నిటి గురించి మీకు ఉపదేశిస్తుంది. ఈ అభిషేకం వాస్తవమైనది, అబద్ధమైనది కాదు. అది మీకు ఉపదేశించినట్టే మీరు ఆయనలో నిలిచి ఉంటారు. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన కనపడేటప్పుడు ఆయన రాకడలో ఆయన సమక్షంలో మనం సిగ్గుపాలు కాకుండా ధైర్యంగా ఉండేలా ఆయనలో నిలిచి ఉండండి. ఆయన న్యాయవంతుడని మీకు తెలిసి ఉంటే న్యాయంగా ప్రవర్తించే ప్రతి ఒక్కరూ ఆయన వల్ల జన్మించి ఉన్నారని కూడా మీకు తెలుసు.